కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంపికలో ట్విస్ట్. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లకు అవకాశం వస్తుందని అందరూ భావించారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ హైకమాండ్ ట్విస్ట్ ఇచ్చింది. అద్దంకి దయాకర్ ను కాదని ఆ స్థానంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. మరో అభ్యర్థిగా ఎన్ఎస్యుఐ నేత బల్మూరి వెంకట్ నరసింగరావును ఎంపికయ్యారు. బల్మూరి వెంకట్ ఎంపిక ఖాయమని ముందు నుంచి అనుకుంటున్నారు. అదేవిధంగా ఫైనల్ లిస్టులో అతని పేరు ఉంది. అద్దంకి దయాకర్ సైతం ఖాయమని అనుకున్న చివరి నిమిషంలో అతను ఊహించిన విధంగా నిరాశ ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అద్దంకి దయాకర్ సీటు విషయంలో చివరి వరకు సస్పెన్స్ కొనసాగింది. ఇదే తరహాలో ఎమ్మెల్సీల ఎంపికలోనూ చివరి వరకు ఆయన రేసులో ఉన్నారు. తీవ్ర ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ అధిష్టానం అద్దంకి దయాకర్ ను కాదని మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేయడం విశేషం. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నందున బీ ఫారాలు పంపిణీ చేసే బాధ్యతను కాంగ్రెస్ అధినాయకత్వం జగ్గారెడ్డికి ఇచ్చింది. ఈ మేరకు ఆయన బీ ఫారాలు వీళ్ళిద్దరికీ ఇవ్వనున్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసిన వారిలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేత మాజీ మంత్రి చెన్నారెడ్డి, హర్కర వేణుగోపాల్ ఉన్నారు. చివరకు అదృష్టం మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ను వరించింది. అందరికీ నమస్కారం. ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది నా అభిమానులకు, తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకర్ అన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది. అది నాకు కూడా తెలుసు. దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ యొక్క విధేయునిగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉన్నది. ప్రతిసారి అద్దంకి దయాకర్ అన్నకే నష్టం జరుగుతుందని భావించే మిత్రులు ఎవరైనా సరే, మంచి జరగబోతుంది కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి. పార్టీ అధికారంలోకి వచ్చింది. దయాకర్కి అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం. కాబట్టి దీన్ని మనం పెద్దగా చూడకుండా పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారికి, కేబినెట్కి మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. నన్ను పార్టీ మంచి అవకాశం ఇస్తుందని నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్, జై హింద్.